Welcome to the epic Kedarnath trek. ఇక మొదలెడదామా? పద. మనం వచ్చిన పల్లె స్టార్ట్ అయింది మన జర్నీ. వాటర్ బాటిల్ 50 రూపాయలు, మ్యాగీ 50 రూపాయలు. 4 గంటలు అవుతుంది. 8 కిలోమీటర్లు వచ్చినాం. రాత్రి 8 అవుతుంది. చలి పెడుతుంది. ఇట్లా ఇంకా పైకి 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 అక్కడ రైలు కనబడేటట్టు ఎక్కాలి పై దాకా. రాత్రి 2 అవుతుంది. ఇంకా పోలే 2 కిలోమీటర్లు ఉంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడైతే సోన్ప్రయాగ్ ఉన్నాం. పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాం కానీ లేవలేకపోయినాం. పొద్దున్న 5 గంటలు వేసి బయలుదేరదాం అంటే, కాబట్టి ఇప్పుడు 9 దాటిపోయి 10 అవుతుంది. కానీ పొద్దున్న నుంచి వర్షం పడుతూనే ఉంది. అయినా కానీ తప్పదని చెప్పేసి ఇక బయలుదేరుతున్నాయి. ఇంకా ఎక్కువసేపు ఉంటే మళ్ళీ రీచ్ అయ్యేసరికి నైట్ అవుతుంది. 16 కిలోమీటర్లు ట్రెక్. 31వ తారీఖు అయ్యాలా? 31వ తారీఖు అంటే 30వ తారీఖు ఇక్కడికి వచ్చినాం. 27 బయలుదేరదు, 30కి ఇక్కడికి వచ్చినాం. ఇంకా నైట్ వర్షంలో ఏం పోతాం అని చెప్పి నైట్ పోలేదన్నమాట. సో ఇప్పుడు అందుకే బయలుదేరినాయి. ఇప్పుడు బయలుదేరితే మళ్ళీ నాకు తెలిసి మ్యాక్సిమం రీచ్ వరకు 10 అవుతుందో 9 అవుతుందో తెలియదు. చలో ఇంకైతే బయలుదేరాం, స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? పద. చల్లగా ఉంది, చలి పెడుతుంది, ఒక్క వర్షం వస్తుంది. వెదర్ మామూలుగా లేదు అసలు. అక్కడ అందరు నడుచుకుంటూ పోతారు అటు పక్క పైన. అటే పోవాలి కావచ్చు మనం కూడా. ఇంకా రెయిన్ కొన్నికి వెళ్ళి బ్యాగ్ అక్కడ లాకర్ ఉంటుంది, లాకర్లో పెట్టేసేయచ్చు. ఇంత పెద్ద బ్యాగ్ మనం వేసుకొని పోలేం కాబట్టి లాకర్లో పెట్టేయచ్చు. ఈ బ్యాగ్ లాకర్లో పెట్టేసి చిన్న బ్యాగ్ ఉంది కదా, చిన్న బ్యాగ్లో ఒక డ్రెస్ ఉంది, అది పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. 16 కిలోమీటర్లు 9 గంటలు అంటారు కానీ మనకి 10-11 గంటలు పట్టిద్దో తెలియదు. వర్షం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చిన్నగా వెళ్ళాల్సి వస్తుందేమో. చలో ఇంకా తప్పదు మరి, ఇంకా బయలుదేరదాం. పద, పైన బ్యాగ్ పెట్టేసి నడక స్టార్ట్ చేద్దాం. ఇంకా వీడియో తీయడానికి లేదు, ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఈ వర్షం ఎప్పుడు స్టాప్ అవుతుందో అప్పుడు తీసుకోవాలి మన వీడియో. అప్పటి వరకు బయలుదేరటం, వెళ్ళిపోవటం ఇట్లా. ఆడ పైన నడుచుకుంటూ పోతాడు చూడు, అందరు రెయిన్ కోట్లు వేసుకుని. అదే లొకేషన్ మాత్రం సూపర్ ఉంది, వర్షం పడుతుంది కాబట్టి. చెయ్యి అనుకుతాను చూడు నాది ఆల్రెడీ వీడియో తీస్తుంటే. అంత కూల్ వెదర్ ఉంది సోన్ప్రయాగలో మొత్తం. యాత్ర వర్షం పడుతుందని మొత్తం ఆపేసిన. వర్షం కాబట్టి అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. మనం వచ్చిన పల్లె మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఇంకా వీడే ఉంది, నిమ్మలంగా బయలుదేరుతుంది. మా ఆడికి పోయి చేసేది ఏముంది, మళ్ళీ రూమ్ కాడికి పోయినా పండుకున్నది. అలా నుంచి ఇడికి 2 కిలోమీటర్లు ఉంది రూమ్ కాంచి. మళ్ళీ ఈ నుంచి ఆడికి 2 కిలోమీటర్లు పోవాలంటే మనం పోలేం కాబట్టి ఈయన ఎక్కడన్నా ఉంటే అయిపోతుంది. చాయ్ దాక్కుంటాం, మొత్తం వెనక తిరిగిపోతారు చూడు అందరు. तप्పించుకొని వచ్చిన ఒక్కనే. इसमें बात कर रहा हूँ, फोन पे बात कर. अच्छा सॉरी. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అటు ఇటు తప్పించుకొని దేవకుండా వరకు అయితే పోతున్నాను నిమ్మలంగా. ఒక్కనే ఎవ్వరు పైకి ఎక్కేటోళ్ళు, అందరిని అక్కడ ఆపేసారు. చిన్నగా ఒక్కనే అనుకుంటే అట్లా దిగుకుంటే ఇట్లా వచ్చిన అనమాట పైకి. అక్కడి నుంచి పంపరో తెలియదు. పంపకపోతే ఆన్నే పడుకొని రేపు పొద్దున పోతున్నాయి. మనకు వర్షం అయితే తగ్గింది మ్యాక్సిమం. వర్షం అయితే ఏం లేదు మరి. దాని తర్వాత ఏమైతే తెలియదు. మరి పోయినాక పరిస్థితి ఎట్లుంటుంది అనేది దాన్ని బట్టి చూస్తాం. వర్షం అయితే తగ్గింది, మరి పరిస్థితి ఏముంటుందో ఎట్లుంటుందో తెలియదు. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకొండ దాకా దీంట్లో పోవటమే 50 రూపాయలు ఏమో. లేకపోతే ఇన్ని కిలోమీటర్లు నడవలేము మనం. వచ్చేటప్పుడు అంటే ఏం కాదు, నడిచేస్తాం కానీ పోయేటప్పుడు నడవాలి. మళ్ళీ ఆ నుంచి 16 కిలోమీటర్లు ఎక్కువ ఉంటుంది ఇది కాక. అది ప్రాబ్లం. వర్షం అయితే పోయిందయ్యా. ప్రశాంతంగా నడుచుకుంటే ఇటు దాకా వచ్చేసినాం. గౌరీకొండ దాకా ఒక్కనే ఎక్కించుకొని వచ్చాను సింపుల్. బయలుదేరినా కానీ పైకి పంపిస్తుందో తెలియదు. ఇంకొంచెం ముందు పోతే తెలుస్తుంది పైకి పోతామా పోమా అనేది.
అప్పుడు తెలుస్తుంది మనం పైకి వెళ్ళగలుగుతామా, ఈరోజు వెళ్ళలేమా అని. చలో స్టార్ట్ అయింది మన జర్నీ, ఇంకా వెళ్ళిపోవటమే పైకి. దారి ఇట్లనే ఉంచున్నాయి, ఇట్లనే వెళ్ళిపోవాలి. ఒక కర్ర ఇచ్చారు చేతికి ముసలి లెక్క, ఈ కర్రలు పట్టుకొని పైకి పోవాలి. ఎంతమంది ఉన్నారు పైన, నిలబడిపోవాలి మనం. ఇప్పుడు అదే రాత్రి పోయింటే ఆగుంటుండే, ఇప్పుడు కల్లా పోయి వచ్చాం అనవసరం. టైం 4 అవుతుంది, బయలుదేరినాం. ఇంకా ఆడికి వెళ్ళేసరికి ఏ టైం అయితే చూడాలి. మొదలైంది యాత్ర అయితే, అటు ఇటు తప్పుకుని వచ్చినాం. అదే కింద ఉన్నట్టయితే వచ్చేసరికి రాత్రి అయ్యేది. ఆ పనులు ఎక్కి అవన్నీ ఎక్కి వచ్చేసరికి తొందర వచ్చిందే బెటర్ అయింది అనమాట. ఎన్నమాట పోలీసులు తప్పించిన తర్వాత ట్యాక్సీ కూడా దొరికింది గౌరీకొండ వరకు. మంచి గౌరీకొండ వరకు కూడా ట్యాక్సీ కూడా ఎక్కేసి ఒక్కనే వచ్చినాం అండి హ్యాపీగా. సో ఇక్కడ నుంచి మనం వచ్చరికి మొదలు పెట్టారు, వెళ్ళిపోతున్నాం. అదృష్టం ఉంది అనమాట మనకు కొంచెం. ఇంకా అదే నా ఇప్పుడు అక్కడ ఉన్నట్టు అక్కడ వచ్చాడు మంది, వేల మంది. వాళ్ళందరినీ పంపిస్తే ఇప్పుడు మనం పోను కూడా పోలేము. అంతమందిని ఆపి ఉంచారు పొద్దున్న నుంచి. మాత్రం మనం బయలుదేరిపోతున్నాం. అక్కాలి ఇంకా మొదలు చలో పోతున్నాం మనం పైకి. ఎంట్రీ ఇచ్చి పొద్దున్నే తినలేదని చెప్పి కూర్చొని తిన్నా అనమాట. వాటర్ బాటిల్ 50 రూపాయలు, మ్యాగీ 50 రూపాయలు, అలా చిన్నది కూడా 50 రూపాయలు, మొత్తం 150 రూపాయలు అయితే. ఇంత కూర్చొని తిందాం తాగుదాం అనుకున్నాం. అదే పరిస్థితి. ఇప్పుడు వరకు 1 కిలోమీటర్ వచ్చినట్టు నాకు గౌరీకొండ నుంచి అంతే. ఇంకెళ్ళాలి 5 కిలోమీటర్లు పోతూనే ఉన్నది. మనుషుల కన్నా ఇవే ఎక్కువ ఉన్నాయి, ఈ గుర్రాలే ఎక్కువ ఉన్నాయి కదా. చలో పోదాం. ఇంకా కూర్చుంటే నాకు అరవదు, నడుస్తూనే ఉండాలి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వచ్చినట్టున్నాం అంత, ఇంకెక్కువ రాలే. కానీ అది వేసుకుంటేనే ఉడకపోతుంది, వేసుకోపోతేనే వర్షం వస్తుంది. ఇంకా పోవాలి మనం పైకి కాదు, మనం పోవాల్సింది ఇటు పోవాలి. ఈ పైకి ఎక్కాలి ఇంకా మనం ఇక్కడ దాకా. నైట్ అయితే అనుకుంటా మనం పోయేసరికి కంపల్సరీ. అందరూ పోతురుగా, మనం కూడా అట్నే పోవాలి. చల్తే అక్కడక్కడ ఇట్లా వీడియోలు తీసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాను. ఫస్ట్ వెళ్ళిపోతానే ఉన్నారు, లేకపోతే ఆగుతా ఉంటే లేట్ అవుతుంది. వాటర్ పడుతుంది అంతే. ఇది శ్రీకాకు పెట్టిస్తుంది పో. చలో చలో మనం అమ్మట తీసుకొని వెళ్ళిపోతున్నాం. అందరి లెక్క మనం ఆగకూడదు. ఇది సూపర్ ఉంది. ఇప్పుడు అలా లెక్క మనం తీసుకున్నాడు ఎందుకు. చిన్న వేసుకుంటే పోతున్నాం, పాటలు పెట్టుకున్నాం చెవులో, వాటలు మోతున్నాం పక్క. దీంతో ఉన్నది, కష్టం ఉన్నది. దీంతో మొత్తం చూడండి పబ్లిక్ ఎట్లా ఉంది. ఇంకా ఎంత పోవాలి, 3 కిలోమీటర్లు వచ్చిన సేపు, 1.5 2 గంటలు అవుతుంది. ఇంకా 14 కిలోమీటర్లు పోవాలి. వర్షం స్టార్ట్ అయింది మళ్ళా. ఈ గుర్రాలతో ఈడితోనే ఉన్నది పెద్ద కష్టం. అన్ని రోడ్డు మీద వాళ్ళు మోసుకోపోతారు చూడు, వాళ్ళు అంతా వాళ్ళతోనే ఉన్నది బాధ అంతా. మస్తున్నాం కదా అన్నాగా. పోదాం. వీడియో లొకేషన్ మస్తుంది. పోతారా ఇక్కడ ఒకటి పెద్దది ఎక్కేది వచ్చింది, అందుకని ఆగిన బాబు. ఆగి ఎక్కాలి తప్పదు. దోలు తీరిపోతుంది, ఎన్ని రోజులు చేసింది ఎంజాయ్ అంతా తీరిపోతుంది ఇక్కడ దోల ఎక్కేసరికి. పొగలు వెళ్తున్నాయి నోట్లోకి వెళ్ళి, టోపీ పెట్టుకుంటే నెత్తిలోకి వెళ్ళి కూడా వెళ్తుంది. ఇంకా
బైక్ పోయేసరికి ఏ టైం అయితే తెలియదు ఇక మనకి. హెలికాప్టర్లు మాత్రం తిరుగుతూనే ఉన్నాయి, ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి పోతూనే ఉన్నాయి, ఆరిపోతున్నాయి. ఒకటి ఇటు ఒకటి అటు, అన్ని హెలికాప్టర్లు సగం కూడా వచ్చిన వారా తెలియదు మనకి. ఇంకా పోతూనే ఉన్నాం ఇంకా పైకి. వాటర్ ఫాల్ మస్తు పడుతుంది కదా, పెద్దది మస్తుంది. ఇప్పుడు వచ్చింది స్టేషన్ లాగా ఉన్నారు. అక్కడ ఉన్న దూరంగా ఫోన్లో చిన్నగా అవపడుతుంది కానీ దీంట్లో పెద్దగా పోతానే ఉన్నారు. మనం ఇంతసేపటికి ఎంత వచ్చామనుకున్నాం? 5 కిలోమీటర్లు వచ్చి, ఇంకా 9 కిలోమీటర్లు చలో పోతూనే ఉన్నాము. ఇప్పుడు ఎక్కడ జంగల్ బట్ట అని ఒకటి ఉంటుంది, ఆ ప్లేస్కి వచ్చాం. అందుకే ఇక్కడ సిగ్నల్ ఉందా, ఇక్కడ ఒక ప్లేస్లో సిగ్నల్ ఉంటుంది, మళ్ళీ ఇంకో పైన ఇంకో ప్లేస్లో సిగ్నల్ పెట్టుకొని కొంచెం ఫోన్లో మాట్లాడి తినేసి బయలుదేరుతున్నాం. మరి నైట్ అయితే అనుకుంటా ఇప్పటికే 4 గంటలు అవుతుంది. 8 కిలోమీటర్లు వచ్చినాం. 8 కూడా కాదు, 6 అనుకుంటా. ఇంకా బేస్ క్యాంప్ 9 కిలోమీటర్లు. బేస్ క్యాంప్ 9 కిలోమీటర్లు ఏదన్నా 10.5 ఉంది. 6 కిలోమీటర్లు వస్తున్నాం కంప్లీట్ గా. అందరు ఫోటోలు వీడియోలు దిగుతారు. వాటర్ ఫాల్ ఉన్నాం మొత్తం. ఈ గుర్రాలతో అసలు ఈ గుర్రాలతో ఎక్కటోళ్ళు దిగేటోళ్ళు ఎట్లా దిగుతారో ఎట్లా ఎక్కుతారు. అది అసలు పోతలేదు. అందరు ఫోటోలు అందరూ ఆగి ఫోటోలు దిగినాయి. ఇంకా సగానికి ఎక్కువ పోవాలి. మనం బేస్ క్యాంప్ లో 9 ఉందంటే 6 వస్తున్నాం. నిమ్మలంగా వెళ్తున్నాం మనం. ఎట్లా నైట్ అవుతుంది. బేస్ క్యాంప్ లో టెంట్ తీసుకొని పడుకొని మళ్ళీ పొద్దున్న దర్శనానికి వెళ్ళిపోతాయి. వర్షం రావడం వల్ల అన్ని వాటర్ ఫాల్ ఎక్కడ కూర్చొని అందరు ఎంజాయ్ చేస్తున్నాం. గబ్బు వాతం అక్కడికి పోవాలి పైకి. అట్లా ఆ పైకి వెళ్ళాలి. ఇంకా చల్లగా చలి పెడుతుంది. కట్టె కూడా చల్లగా అవుతుంది. మనం చల్లగా అయినా మరి మనకి ఇది అలవాటే కదా. పెద్ద ఏమనిపించదు ఈ చలి, పెద్ద ఏమనిపించదు. అది పరిస్థితి. వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. మనం మాత్రం మంచి పాటలు పెట్టుకొని పోతూనే ఉన్నాం. అందరు ఫోటోలు దిగుతారు. ఇంకా 9 కిలోమీటర్లు ఉన్నాయి. అది ఎక్కితే అయిపోతుంది. ఇంకా వచ్చలేకపోతే కష్టమే అన్న. ఇంకా ఆగుతూ కుదరదు. మనం పోతూనే ఉన్నారు, పోతూనే నడుస్తారు. రేవతే నడవాలి. చల్లగా వస్తుంది గాలి. కొంచెం బైక్ వచ్చింది అంత మంచిగానే పడుతుంది. చల్లగా వస్తుంది గాలి. వచ్చేటు మొత్తం చల్లగా వస్తుంది. అది వేసుకోవాలి. చేతులకు గ్లౌజులు మర్చిపోయాయి. అది బండ్లో పెట్టి మర్చిపోయాச்சு. వీడియో తీసుకుంటున్నాను, పోతా ఉండాలి అన్నమాట. అట్లా వచ్చినాక కొంచెం దూరం వచ్చిన మళ్ళీ వర్షం వస్తుంది. మళ్ళీ జాగ్రత్త తప్పదు. నేను చేసుకోవాలి. రాత్రి 8 అవుతుంది. చలి పెడుతుంది. సగం కన్నా సగం వేస్తుంది. ఎప్పుడైతే లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినామో ఒక 8 కిలోమీటర్ల వరకు లెఫ్ట్ సైడ్ ఉంటాం. 6 కిలోమీటర్ల వరకు తర్వాత అక్కడి నుంచి రైట్ సైడ్ అయితే చూసినా ఇక మొత్తం ఇట్లనే బైక్ ఎక్కడ ఉంది. అసలు ఎప్పుడు ఇక్కడ ఉంది. అక్కడ లేదు, సగం అయిపోయాక ఉంది. అసలు ఎప్పుడు మొత్తం పైకి మొత్తం డైరెక్ట్ ఎక్కడ అక్కడ వరకు అన్నా కొంచెం ఉండే కానీ ఒకవేళ వెళ్తున్నాయి మొత్తం. ఇక్కడ నుంచి ఘోరం ఉంది పరిస్థితి. లేదు ఎక్కేసినాం. దాదాపు 11 కిలోమీటర్లు ఎక్కినాం.
11 12 కిలోమీటర్లు ఎక్కాం. ఇంకా 4 ఉంది. 4 కిలోమీటర్లు ఎక్కితే అయిపోతుంది. దాదాపు 10 11 అవుతుంది కావచ్చు. ఇప్పుడు 8 అవుతుంది, 8 దాటింది. 10 11 అవుతుంది. ఇంకో 4 కిలోమీటర్లు ఉంది. చాలా పోతూనే ఉండాలి. కర్ర పట్టుకోవటం పోవటమే ఇట్లా. ఇట్లా ఇంకా పైకి 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 అక్కడ రైలు కనబడేటట్టు ఎక్కాలి పై దాకా. ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇదే ఎక్కువ ఉంది. అక్కడ ఇంతసేపు వచ్చేది సగమే ఉంది. ఇది మొత్తం ఇట్లా సీడీ ఎక్కుడే ఉంది పైకి. ఒక్కలమే కాబట్టి ఏ బాధలేదు, హాయిగా పోతున్నాం. రాత్రి 2 అవుతుంది, ఇంకా పోలే. 2 కిలోమీటర్లు ఉంది. ఇక మనసు తల్లి పెడుతుంటే వీళ్ళు మనసులో ఆడుతుంది. ఇంకా 2 3 కిలోమీటర్లు ఉంది, వెళ్తే అయిపోతుంది. నడుస్తూనే ఉన్నా పొద్దు నుంచి, 2 గంటల నుంచి ఇప్పుడు దాకా. ఈ వానబడి మొత్తం అసలు లేదు, జారిపోయేటట్టుంది. నిమ్మలంగా పోవాలి. ఇంకో 1 2 గంటలు పడుతుంది వచ్చి పైకి ఎక్కేసరికి. ఎప్పటికీ 1 2 అయిపోతుంది. 1 1 అవుతుంది నైట్, అర్ధరాత్రి. ఇంకో బేస్ క్యాంప్ దగ్గరికి వచ్చినాం. ఇంకో 1 గంట సేపు అయితే వెళ్ళిపోతాం అయ్యా. చాలా ఇక్కడ కొంచెం డౌన్ ఉంది, అందుకని ఫోన్ తీసుకొని వీడియో చేసుకుంటూ మొత్తం పైకి ఎక్కుడే ఉంది. 6 కిలోమీటర్లు అయిపోయిన కాంచి, లెఫ్ట్ నుంచి రైట్ వచ్చిన కాంచి మొత్తం లెఫ్ట్ రైట్ అయిపోయింది. చాలా అమ్మా 16 కిలోమీటర్లు అమ్మ కంప్లీట్ చేసినా మొత్తాన్ని. అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్లు పోతే టెంపుల్ కనబడుతుంది. కానీ ఇక్కడనే టెంట్ తీసుకుని ఉందామని ఆగిన. టెంట్ తీసుకొని ప్రశాంతంగా పడుకుంటే పొద్దున్న లేచిపో. అంత ఓకే లేదు. 16 కిలోమీటర్లు మొత్తం వరుస ఎక్కి దిగి ఎక్కి దిగుడు ఎక్కుడు దిగుడు మొత్తం ఎక్కడే దిగుడు ఎక్కడు ఎక్కి ఎక్కి ఘోరమైన పరిస్థితి. సో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా పడుకొని పొద్దున్న ఎప్పుడు లేస్తే అప్పుడు పోవాలి. చాలా టెంట్ 500 రాత్రి వచ్చి ఇలా పడుకున్నాం. ఇప్పుడు లేచినాం. కాళ్ళు మాత్రం మొత్తం ఇట్లా గుంజుకొస్తున్నాయి. లేవాలంటే లేవబుద్ధి కూడా కావట్లేదు అసలు. అయ్యో ఇది మన లొకేషన్. ఇటు సైడ్ టెంపుల్ ఉంది. నోట్లోకి వెళ్ళి మాట కూడా రావట్లేదు చక్కగా. అన్ని గంటలు 14 గంటలు ఎక్కినాం. ఏం చేస్తాం మరి? అంత వర్షం పడి అది ఉండేసరికి 14 గంటలు ఎక్కేసరికి దోవలు తీరింది. అసలు కాళ్ళు కదలని కూడా కదలని అట్లా ఇప్పుడు పొద్దుగాల.